మెట్రోపాలిటన్ క్రైస్ట్ వెల్కమ్. ఈరోజు ఆరాధన చదవడానికి ముందు ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. ప్రేమించేదన్ అధికముగా, ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో, ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ. దేవుని సంగమా, ఇక సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా మనము మన యొక్క సృష్టికర్తను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారిగా ఉన్నాము, లేకపోతే సృష్టికర్త వైపే మనం చూడవలసిన వారిగా ఉన్నాము అనేది మన యొక్క ధ్యానాంశంగా మనము ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క లోకంలో మనకు వచ్చే ప్రతి విధమైన మరి సందర్భము కానీ, ప్రతి విధమైన మరి సంఘటన కానీ అది సృష్టికర్త చేత మన యొక్క జీవితాల్లోనికి అది రప్పించబడింది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో వచ్చే ప్రతి విధమైన సంఘటన కానీ, ప్రతి విధమైన పరిస్థితి కానీ, ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క సంఘటన అనేది మన జీవితంలో వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలనే ఆలోచనతోనే మనకి జీవితాలు గడిపేస్తున్నాం. కానీ ఆ యొక్క సంఘటనకు, ఆ యొక్క పరిస్థితికి మించి ఈ యొక్క సృష్టికర్త మన దేవుడు ఉన్నాడనే ఆలోచన మనం మర్చిపోతాం. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సంఘటన కానీ, పరిస్థితి కానీ, అది ఆనందం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అది మన యొక్క సృష్టికర్తను గుర్తు చేసే విధంగా ఉండాలి. అంతేగాని ఈ లోకంలో మనం ఏం చేయగలము, ఏం చేయలేము, లేకపోతే ఈ లోకంలో మనల్ని దేవుడు మరి ఇటువంటి పరిస్థితుల ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు అన్న ఆలోచన కాదు. కానీ అది సృష్టికర్త ద్వారా మనకు అనుగ్రహించబడింది, అది మనకు మంచి కొరకే అనుగ్రహించబడింది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనానికి లోనైపోయి, లేకపోతే మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు, లేకపోతే మా యొక్క జీవితాలు ఒంటరి అయిపోయినాయని ఇక దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సూసైడ్స్ కమిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి చుట్టూ ఉన్న యొక్క ఒంటరితనం కానీ, వారి చుట్టూ ఉన్న యొక్క ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా సృష్టికర్త అనే దేవుడి చేత మనకు మన జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అనుగ్రహించబడింది అనే ఆలోచన మాత్రం మనం కలిగి ఉండట్లేదు. ఎందుకంటే ఒక ఆలోచన మనం కలిగి ఉండి ఈ పరిస్థితి కానీ, ఈ ఇబ్బంది కానీ దేవుని చేత మనకు అనుగ్రహించబడి కాబట్టి దేవుణ్ణి మనం అడుగుతామన్న ఒక్క ఆలోచన మరి మనిషి జీవితంలో ఉన్నట్లయితే ఈ యొక్క ఆత్మహత్య కానీ, లేకపోతే మరణాలు కానీ ఉండవు అనేది ఇక దినాన దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా మన జీవితాల్లో ఏం జరిగినా అది దేవుని గుర్తు తెచ్చేదిగా ఉండాలి అనేది ఇక దినాన దేవుడు చెప్పారు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడు కాక. ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్ చేసుకుని ఆరాధన గురించి చెప్తుందాం.
ఎస్ఐ నేనంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చేసినాను. థ్యాంక్ యూ ఎస్ఐ. ఈరోజు పొద్దున్నే లెక్సి మీ సంధానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే గొప్ప బాధ్యత మా అందరికి అనుగ్రహించినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ వరకు మా ఆటపాటలు నడవకలేదు, చదువులేదు, మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ. మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్ చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ ఎస్ఐ. మమ్మీ ఇంకా డాడీ పట్లు బందారా ఫార్మ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మరీ సుష్టంగా ఇంటికి చేరేలాగా చూడండి ఎస్ఐ. నేను ఖుషి ఇంట్లో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, మా పని మేము చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి ఎస్ఐ. మాతో పాటు లైవ్ చేసిన అందరికీ ఎలాంటి అపాయం జరగకుండా చూడండి ఎస్ఐ. మళ్ళీ రేపు ఈవినింగ్ మీ సంధానానికి వచ్చి మేము ఆరాధించేలాగా చూడండి ఎస్ఐ. ఆమెన్. ఈ రోజు ఆరాధన ఇంతటితో ముగించబడినది. థ్యాంక్ యూ.